ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో తమ పట్టును పెంచుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ చూస్తున్నారా? ఇప్పటికే అన్న వెంకటరెడ్డి కీలక మంత్రిగా కొనసాగుతుండగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే భువనగిరి పార్లమెంట్ సిట్టింగ్ సీటు సైతం తమ కుటుంబంలోని వారికే కేటాయించాలంటూ సీఎం పార్టీ అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా నడుస్తోంది. ఇంతకీ కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తోంది ఎవరు? Let's watch this story. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సహా అధిష్టానము సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని చూస్తున్నారట. దీంతో తమ అదృష్టం పరీక్షించుకోవాలని కొందరు నేతలు భావిస్తున్నారట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు సీట్లు ఉండగా భువనగిరి సిగ్మెంట్ మీద అందరి దృష్టి పడింది. గత 2019 ఎన్నికల్లో భువనగిరి లోక్సభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందగా అంతకుముందు 2009లో రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భువనగిరి పార్లమెంటు సీటును తమ కుటుంబంలోనే ఒకరికి కేటాయించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ అధిష్టానానికి విన్నవించారని సమాచారం.